హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక నార్మల్ ఓటర్గా సాధారణ ఎన్నికల విశ్లేషణ చేద్దామని నేను ప్రయత్నిస్తున్నాను. ఏదంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ చూసుకున్నాము. గత 6 నెలలు అంటే ఫస్ట్ మన తెలంగాణకు వచ్చేసరికి ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ రెండు కూడా చూసుకుంటే అసలు ఏం జరుగుతుంది బయట, అసలు ఎవరు తెలియగల వాళ్ళు అన్నట్టు అనిపిస్తుంది కదా. అయితే నా విశ్లేషణ ఏమనుకుంటున్నానంటే, ఒక సాధారణ మామూలుగా లీడర్స్ చేసుకునే విశ్లేషణలు అవి వేరు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేరుంటాయి. కానీ ఒక సాధారణ వ్యక్తి థింకింగ్ చేసే విధానం అనుకుంటున్నాను. ప్రస్తుతం ఇప్పుడైతే బీజేపీ 240 సీట్స్ వచ్చినాయి, 233 ఎన్డీ కూటమికి వచ్చినాయి. సో అబ్కీ బార్ 400 పార్ అని నినాదంతో బీజేపీ వచ్చింది. కానీ 400 పార్ కాదు, 272 లీడ్ రాలేకపోయింది. అయితే అందరూ హిందువులు కానీ ఎవ్వరు కానీ ఏమనుకుంటున్నారంటే, ఎందుకు ఇట్లా అనేసి అనుకుంటున్నారు. యాక్చువల్గా దేశ చరిత్రలోనే 3వ సారి లీడింగ్ అనేది ఎవ్వరికీ రాలేదు, ఒక జవహర్లాల్ నెహ్రూకి తప్పితే. అయినా ఇప్పుడు మోడీకి వచ్చింది అంటే మోడీ పరిపాలన బాగుంది, మోడీ వేవ్ ఉంది, హిందుత్వం అనేది ఉంది కాబట్టే వచ్చింది. హిందుత్వం అనేది యూపీలో పనిచేయలేదని అంటున్నారు, కానీ ఆ హిందుత్వం వల్లనే ఇప్పుడు సౌదర్న్ స్టేట్లో సీట్లు వచ్చినాయి కూడా హిందుత్వం వల్లనే. నేను ఒక మెదక్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాడిని. అసలు మెదక్లో మా ఊర్లో అసలు బీజేపీకి ఓట్లు పడతాయా అని అనుకున్నాను. ఎందుకంటే అంత బీజేపీ అంత గ్రౌండ్ లెవెల్లో ఉందా లేదా అనుకున్నాను. కానీ మా ఊర్లో బీజేపీ లీడ్ వచ్చింది. అంటే హిందుత్వం వల్లనే, అండ్ మోడీ పరిపాలన, హిందుత్వం అని ఒకటే కాదు, మోడీ లేకపోతే ప్రాబ్లం అనే భావన వల్లనే వచ్చింది. సో అక్కడ తగ్గాయి, అక్కడ ఎందుకు తగ్గాయో అవి వేరే రీజన్స్ కావచ్చు, నాకు తెలియదు, అంత నాకు అనాలిసిస్ లేదు. అంత పెద్ద నాయకుడిని, అంత పెద్ద విశ్లేషకుని కూడా కాదు. కానీ మన లోకల్లో జరిగింది ఏంటంటే, మనకు మాత్రం ఇక్కడ బీజేపీకి సీట్స్ ఎందుకు వచ్చాయంటే అక్కడ మోడీ ఉండాలి అనేసి. కాంగ్రెస్కి కూడా 8 సీట్స్ వచ్చాయి. అవి ఎందుకు వచ్చాయి అంటే, కాంగ్రెస్ వాదులు ఉంటారు, అంటే ఇందులో నచ్చని విషయాలు ఉంటాయి, అందులో నచ్చని విషయాలు ఉంటాయి. బీఆర్ఎస్కి అసలుకే ఎందుకు పడలేదు అంటే, ఇక్కడ ఇప్పుడు చూడాల్సింది అక్కడ ఎలక్షన్స్. ఎందుకంటే పోయినసారి మనం ఎట్లాగో కేసీఆర్ గెలుస్తాడు ఇక్కడ ఒక్క దగ్గర ఎమ్మెల్యే బాగాలేడు కాబట్టి ఓడిపోతే ఏమొస్తుంది, ఎట్లా కేసీఆర్ వస్తాడు అని తప్పు చేసి అనేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ సేమ్ అలానే ఇక్కడ కూడా అలాంటి తప్పు జరగద్దు అనేసి ఎక్కడ వేయాలి అనుకున్న వాళ్ళు అక్కడ వేశారు. బీఆర్ఎస్ ఇష్టం ఉన్న పైన ఎవరు కావాలి అనే క్యాండిడేట్ ఇప్పుడు కాంగ్రెసా ఆర్ బీజేపీ ఎవరు కావాలనుకున్నారో వాళ్ళకి వేసేసారనమాట. ఇక్కడ సైడ్ చూడలేరు. ఓకే, ఈ అవుట్ ఆఫ్ రేస్ బీఆర్ఎస్ అసలు రాదు అనుకున్నారు, ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే. సో ఎందుకు ఆలోచించారంటే అక్కడ కింద మీద కాగల అనేసి ఆలోచించారు. అయితే బీజేపీ 400 పార్ అనే నినాదం చేసి కూడా అన్ని సీట్స్ గెలిచింది మన దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం. అండ్ ఇంకోటి, ఏపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే వైటీడీపీ విన్. వీళ్ళ కూటమి ఎందుకు గెలిచిందంటే, కొంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, మంత్రులు అసలు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని అవమానించిన తీరు, వాళ్ళు మాట్లాడే భాష, పేర్లు చెప్పదలుచుకోలేదు, కాకపోతే వాళ్ళ అహంకారపు మాటలు, మీరు ప్రజలకు ఎంత సేవనైనా చేసిండొచ్చు, అహంకారపు మాటలు, ఏదైనా మాట్లాడితే అపోజిషన్ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళి తిట్టడం చేయడం, అది సబబు కాదు. ఎవ్వరూ ఓకే చెప్పరు, ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. మీరు ఎంత డెవలప్ చేసినా ఎవరిది వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీల జోలికి వెళ్ళొద్దు. అందరు రాజకీయం చేసేదే మీరు, రేపు ఈ రాజకీయ పార్టీ మారినా ఏమి చేసినా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. సో అట్లాంటి రాజకీయం చేయొద్దు ఎవరైనా, ఇక్కడ తెలంగాణలోనైనా ఎక్కడైనా కానీ అహంకారపు ధోరణి పని చేయదనేసి అర్థమైంది ఈ ఎలక్షన్స్లో. ఇప్పుడు సెంట్రల్లో ఎందుకు కొన్ని సీట్స్ పోయినాయి అంటే, నాకు తెలిసింది విశాఖ స్టీల్ ప్లాంట్, అట్లా గవర్నమెంట్ కంపెనీస్ చాలా అమ్మేశారు. ఎగ్జాంపుల్ BHEL, LIC,
అండ్ ఎయిర్లైన్స్ ఇవన్నీ ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కార్మికుల రూల్స్ మార్చారు అనేసి ఇవన్నిటికీ ఎక్కడ క్వశ్చన్స్ వేసినా ఆన్సర్స్ రాలేవు. అంటే మీరు చేసిన విధానాల ప్రతి దానికి ఆన్సర్స్ అనేది ఖచ్చితంగా మంచిగా చెప్పగలగాలి. మీరు డిఫీట్ అని కాదు, కానీ అసలు ఏమైంది, ఎందుకు మీరు కార్మిక చట్టాలను మార్చారు, దానికి రీజన్ ఏంటి, ఎవరు అడిగినా ఎవరు చెప్పలేరు. అసలు ఆ కార్మిక చట్టాలు మార్చిన క్వశ్చన్స్ అసలు ఎవరి మైండ్లో వాళ్ళకే ఉన్నాయి తప్పితే ఎవ్వరు బయట ప్రశ్నించలేరు. బయట ప్రశ్నించాల్సింది ఏంది, అపోజిషన్ పార్టీ కూడా కార్మిక చట్టాల గురించే మాట్లాడలేదు. అసలు కార్మికులు వీళ్ళు ఉంటేనే కదా, కార్మికులు కింద అసలు మన భారతదేశంలో ఎక్కువ పైసలు ఉన్న వాళ్ళకన్నా పైసలు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బీదవాళ్ళు, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. కార్మిక చట్టాలు ఎందుకు మార్చిర్రు, కార్మిక చట్టాల గురించి అసలు అడిగే లీడరే కనవలేదు నాకు. అపోజిషన్లో కూడా కార్మిక చట్టాలు ఎందుకు మార్చిర్రు అనే రీజన్స్ వెతికినా దొరకలేవు నాకు. కార్మిక చట్టాలు మార్చినారు అని ఉద్యోగస్తులు చెప్తే అవి నిజంగా మారినాయా, అసలు ఏమైంది, ఎన్ని గంటలు పని గంటలు ఎందుకు పెంచిండు, అసలు గ్యారంటీ, ఇవన్నీ దేని గురించి కూడా అపోజిషన్ కూడా క్వశ్చన్స్ వేయలేకపోయింది. వాళ్ళు కూడా ఆన్సర్స్, అపోజిషనే కదా అన్ని క్వశ్చన్స్ వేయాల్సింది. అంటే వాళ్ళు ఎందుకు తీసుకువెళ్ళలేరో అర్థం కాలేదు. ఇంకోటి మన దగ్గర టీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ ఒకప్పుడు. ఇప్పుడు ఉద్యమకారులు అందులో లేరు, అది వాస్తవం.